మూసీ ప్రాజెక్టు బాధితులతో కలిసి కేటీఆర్ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సక్కగలేనోళ్ళు, చెయ్యి సక్కగలేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు 150 ఇల్లు కట్టుకుంటే వీళ్ళు పోయి మొత్తం కూలగొట్టినారు. నిన్న వెలుగుమట్లలో, ఖమ్మంలో అక్కడ ఒక 1000 ఇల్లు కూలగొట్టారు. రామగుండంలో మొన్న కూలగొట్టారు. మళ్ళీ హైదరాబాద్లో అయితే ఇంకా లెక్కలేదు. అందుకే ఒక్క మాట ఆలోచన చేయండి. నిజానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బఫర్ జోన్లు, FTL నిజమే అయితే ఎక్కడ మొదలు పెట్టాలి? మీరు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నీ ఇంటి నుంచి మొదలుపెట్టు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు, ఈ మాట జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లో రెడ్డి కుంటలో ఉన్నది, FTL లో ఉన్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు లోపల రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. దాన్ని కూలగొడతారా ఎవడన్నా? అధికారికి దమ్ముందా? ఎవరికన్నా ఉండదు. ముఖ్యమంత్రికి సిగ్గుందా? నీవు ఇల్లు FTL లో కట్టుకోవచ్చు. మీ అన్న దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి FTL లో ఇల్లు ఉంటుంది, దాన్ని కూలగొట్టవు. పక్కన హిమాయత్ సాగర్ లో నీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంటది, దాన్ని కూలగొట్టవు. నీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంటది, అది ముట్టవు. కానీ పేదవాడి కాడికి వచ్చేసరికి తేరగా దొరికినరు. వీళ్ళకి ఎవడు మాట్లాడతాడులే, వీళ్ళ కోసం ఏం చేస్తారులే, వీళ్ళతో ఏమైతుందిలే అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు నీ అబ్బా జాగీర్ అన్నట్టు 50 మీటర్ల బఫర్ జోను. ఎవరు చెప్పమన్నాడు నేను 50 మీటర్లు? ఏ శాస్త్రీయత ఆధారంగా నిర్ధారించినావు? 50 మీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 7 మీటర్లు ఉన్నది, ఇలా 50 మీటర్లు ఎట్లా అయింది? నీ ఇష్టమా? దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇండ్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి. ఒక్క మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇండ్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇండ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. చెయ్యి, దమ్ముంటే నీకు చేతనైతే చెయ్యి. ఇవేవీ లేవు. పేదలకు ఇస్తాన్న డబ్బులు లేవు, 100 రోజుల్లో చెప్పిన హామీలు లేవు. కానీ కమిషన్లు వచ్చేదానికి కావాలా? రైతు బంధు వేయడు, ఎందుకు కమిషన్ రాదు? పేదవాడికి పెన్షన్ ఇస్తే కమిషన్ రాదు, తులం బంగారం ఇస్తే కమిషన్ రాదు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే కమిషన్ వస్తుంది కదా. అందుకే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. నేను ఇంత హార్ష్గా మాట్లాడడం మంచిది కాదు, కానీ తప్పట్లేదు. మీ ఆవేదన చూసిన తర్వాత, మీ బాధ చూసిన తర్వాత, మీ కోపం చూసిన తర్వాత, చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతున్న పద్ధతి చూసిన తర్వాత అనిపిస్తున్నది. మేము మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. పెద్దలు కేసీఆర్ గారి తరఫున ఒకటే ఒక మాట, 2 ఏళ్ళు కాపాడుకోండి మీ భూముల్ని, మీ ఇళ్ళని. 2 ఏళ్ళు తర్వాత మేము వస్తున్నాం. మీ దయతో మళ్ళీ వస్తాం. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకు ఖచ్చితంగా మీ ఇంటికి కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ఎవడు ముట్టకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ 2 ఏళ్ళు కాపాడుకుందాం. ఈ 2 ఏళ్ళు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దుర్మార్గం నుంచి ఒక మీ ఇళ్ళని కాదు, తెలంగాణను కూడా కాపాడుకోవాలి. ఈ 2 ఏళ్ళు మొత్తం కూలగొట్టడం, విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని సన్నాసి ఈ దుర్మార్గం నుంచి, ఈ భూ బకాసురుడి నుంచి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరితో ప్రార్థన, మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్కడి మీదకి వస్తే మనందరి మీదకి వచ్చినట్టే. మన ఇంట్లో కూర్చుని మనం ఏసీ గదిలో ఉంటే కుదరదు, మనం కూడా రోడ్డు ఎక్కాల్సిందే, సందర్భం వచ్చినప్పుడు పోరాడాల్సిందే. లేకపోతే తెల్లారి బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది. అక్కడెక్కడో కొడుతున్నారు కదా నాకేమి అనుకుంటే కుదరదు. తెల్లారి మీ ఇంటికి వస్తారు. మేమందరం ఎట్లా ఉంటాం? మేము ఎక్కడ పోం. మీరు కూతవేడి దూరంలో ఉన్నాం. మేము తమ్ముడు కార్తీక్ రెడ్డిది ఈరోజు నిజానికి జన్మదినం, ఇలా ఆయన బర్త్డే. కానీ బర్త్డే రోజు కూడా పండుగ చేసుకునే వాతావరణం లేదు నియోజకవర్గంలో. కాబట్టి నాకేం వద్దు, నేను మీతో పాటు ఎండలో నడుస్తా అని చెప్పి తమ్ముడు కూడా ఇవాళ మీతో పాటు రోడ్డు మీద ఉన్నాడు. నేను ఒకటే కొడతా ఉన్నా, ఆయన ఒక్కడే కాదు, మొత్తం కేసీఆర్ గారి బృందం మీతో ఉంది, కేసీఆర్ గారు మీతో ఉన్నారు. 2 ఏళ్ళు కాపాడుకుందాం. నేను అడిగేది అంతకంటే ఎక్కువ కాదు. ఒక్క 2 ఇయర్స్ కాపాడుకుంటే తర్వాత మీకు మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటా. దయచేసి లీగల్ బ్యాటిల్ చేద్దాం అవసరమైతే. మా విషయాలక్ష్మి, మా లలితారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, మా అడ్వకేట్. గతంలో కూడా మీకు అండగా నిలబడ్డారు. లలిత, అదేవిధంగా మా లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉంటుంది. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. న్యాయ పోరాటం మీ తరఫున మేం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ మీకు ఆఫర్లు ఇస్తుంది. మాకు తెలిసింది, ఒక అపార్ట్మెంట్ వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, 90 లక్షలు ఇస్తాం అపార్ట్మెంట్కి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము గాంధీ బొమ్మ పెట్టాలి అని. వాడు 90 లక్షలు ఇస్తానన్నా, 1 కోటి రూపాయలు ఇస్తానన్నా, దయచేసి మీరు కొద్ది మంది లొంగిపోయినా మీ యూనిటీ దెబ్బతింటుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాయింట్ యాక్షన్ కమిటీస్ వేసుకోండి, ఐకమత్యంగా ఉండండి. మీ ఐకమత్యం చెదిరిపోతే మిమ్మల్ని మేము కాపాడలేము. మీరు ఐకమత్యంగా లేకపోతే, మీరు ఒక జట్టుగా లేకపోతే మేము మిమ్మల్ని కాపాడలేము. ఎందుకంటే మీలో మీకే విభేదాలు సృష్టించి, మీలో మీకే పంచాయతీలు పెట్టి, మీలో మీకే అనైక్యతను తీసుకొచ్చి, ఒక మాట మీద మించకుండా చేసి, మిమ్మల్ని టెంప్ట్ చేసి, ఒక ఇల్లుకి ₹1,00,00,000 ఇస్తామంటే వాళ్ళు పోయారనుకోండి, కోర్టు కూడా ఏమంటది, కొంతమంది సంతకం పెట్టారు కదా, మిగతా వాళ్ళు ఏముంది, వాళ్ళకు కూడా డిపాజిట్ చేయండి అకౌంట్లో అంటారు. అందుకే జాగ్రత్తగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవ్రీ వీక్ అవసరమైతే మీటింగ్ పెట్టండి. మేము కూడా వస్తాం, తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాం, తప్పకుండా మీకు అండగా నిలబడతాం. 2 ఏళ్లు కాపాడుకుందాం తెలంగాణని. ఆ తర్వాత మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం నుంచి మనకు విముక్తి వస్తుంది, తప్పకుండా మంచి జరుగుతుంది. అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ, శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంటులో ఎక్కడెక్కడైతే మాకు ప్రాతినిధ్యం ఉందో అక్కడల్లా ఈ సమస్యను లేపుతాం. మీ తరపున గొంతును బలంగా వినిపిస్తాం. క్షేత్రంలో కూడా కదం తొక్కుదాం, కలిసికట్టుగా నడుద్దాం. వాటర్ రిలీజ్ చేసి కావాలని ఒక్క మాట మా చెల్లెలు చెప్తోంది, మౌనిక సాహితీ చెప్తోంది, మనకు కావాలని 10 గేట్లు ఒకసారి ఎత్తి గండిపేట ఈ వర్షాలు బాగా పడితే కావాలని వరదలో మీరు మునిగిపోవాలని ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. సాడిస్టిక్ ప్లెజర్ అన్నాడు కదా, సాడిస్టిక్ ప్లెజర్ అన్నాడు కదా, ఆ సాడిస్టిక్ ప్లెజర్ కోసం, పైశాచిక ఆనందం కోసం నీళ్లు వదిలిండు. కానీ దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు కాబట్టి, పైనున్నోడు గొప్పోడు కాబట్టి నీళ్లు మాత్రం రాలా మీకు. మరి అట్లాంటప్పుడు బఫర్ ఎట్లా అవుతుంది మీరు? అందుకే ఇంకొక మాట నేను అడుగుతా, దయచేసి మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఉన్న ఇండ్లేమో కూలగొడతా అంటున్నాడు, కట్టిన ఇండ్లు కూలగొడతా అంటున్నాడు. మరి నిర్మాణంలో ఉన్న ఇండ్లు ఆపాల్సిన అవసరం లేదా? ఇవాళ మూసీ పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి, మూసీ మధ్యలో అక్కడ మాత్రం డబ్బులు తీసుకున్నారు కాబట్టి, అక్కడ బాగా డబ్బులు తీసుకున్నారు కాబట్టి అక్కడ మాత్రం ఆపరంట. అంటే పేదవాడు 200 గదాల్లో కట్టుకుని ఇల్లు అయితే కూలగొడతాం, కానీ పెద్దవాడు మూసీ మధ్యలో బిల్డింగ్లు కట్టినా ఆపడు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నీతి. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు పెద్దవాళ్ళ బిల్డింగ్ ఆపు, చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో నీ ఇల్లు ఏదైతే కట్టినావో దాన్ని కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు FTL లో ఉంది కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్ లో ఉంది ఉస్మాన్ సాగర్ లో కూలగొట్టు, చిత్తశుద్ధి ఉంటే మరి మీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ మధ్యలో ఉంది దాన్ని కూలగొట్టు, ఆ తర్వాత ఇక్కడికి రా. అంతగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే డెఫినెట్ గా తెలంగాణ తిరగబడుతుంది. మరో తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమిస్తాం, మీకు అండగా నిలబడతామని మళ్ళొకసారి తెలియజేస్తూ, దయచేసి ఐకమత్యం ఉండండి. లాస్ట్ థింగ్ ఐ విల్ ఎంఫసైజ్, మళ్ళీ చెప్తున్నా, యునైటెడ్ గా ఉండండి. మీరు ఐకమత్యం ఉంటేనే మేము మీకు సహకరించగలుగుతాం, మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. మీరు ఐక్యంగా లేకపోతే, మీ ఐకమత్యం చెదిరిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. 2 ఏళ్లు దయచేసి ఐకమత్యంగా ఉండండి, తప్పకుండా మేమందరం మీకు అండగా నిలబడతాం. న్యాయపరంగా, శాసనపరంగా అన్ని రకాలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ.